ఓం నమః శివాయ. హైదరాబాద్ పఠాన్చెరువు వాస్తవ్యులైన సంపతిరావు సాంబమూర్తి గారు సైబరాబాద్ కమిషనరేట్లో హెడ్ కానిస్టేబుల్గా దశాబ్దాల పాటు నిస్వార్థంగా బాధ్యతలు నిర్వర్తించి ఇటీవలే గౌరవప్రదంగా పదవీ విరమణ చేశారు. సమాజానికి సేవలందించడంలో నిత్యము ముందుండే ఆయన తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి స్నేహితునితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించి ఆదర్శంగా నిలిచారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని తమ గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. మంత్రోచ్చరణల నడుమ పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి సాక్షాత్తు శంకరుని కృపకు పాత్రులయ్యారు. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుత్ప్రజతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీపుణ్యలింగేశ్వర స్వామి దివ్యానుకూల్యత ఫలసిద్ధిరస్తు తదాస్తు. హోమశాలలో జరుగుతున్న యాగంలో భాగమై హోమాగ్నిలో నవధాన్యాలు ఆజ్యము సమర్పించి పుణ్యఫలాలు పొందారు. ఓం కద్రుద్రావిదేహేదమిష్టమాయతవ్యషే వ్యోచేమహిందముకుమృదే నమః స్వాహ. కద్రుద్రావిదేహేదమిష్టమాయతవ్యషే వ్యోచేమహిందముకుమృదే నమః స్వాహ. భర్భవ స్వాహ చతుర్వరణ్యమృగో దేవశ్రీమహియోజన ప్రచోదయాత్ స్వాహ. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహ. అనంతమైన పుణ్యాన్ని పొందే దిశగా నూతన శివాలయ నిర్మాణ పనులకు ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా ఎస్ సాంబమూర్తి నళినీగార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి కుమార్తె తన్మయి గారి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి సాంబమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకు శివయ్య పరిపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ తోడుండాలని, వారి వివాహబంధం సుఖ సంతోషాలతో నిండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈ 600 మందిలో చాలా వరకు మానసిక వికలాంగుల తాలూకా భాగ్యోగాలు చూసుకోవడం అంటే అంత సులభతరమైన యోగ్యం కాదు. ఇది భగవంతుని అనుగ్రహం వల్లనే ఆ మెట్టు శంకర్ గారికి చాలా దీవెనలతో అది ఒక జగత్ కార్యక్రమాన్ని సాధించి దీన్ని అభివృద్ధి చేసి ఇంత ఘనంగా ఉందని మా వాస్తవ్యం ఇప్పుడే గ్రహించినాము. ఈరోజు దైవ అనుగ్రహం వల్ల నా స్నేహితుడు నేను ఇక్కడికి విచ్చేసి చాలా ఎప్రిషియేట్ అయినా. మేము పుణ్యక్షేత్రం తాలూకా ఇన్ఛార్జీలు కానీ వారి బాగోగులు చూసుకునే వాళ్ళు చాలా, మేము వేరే అదర్ స్టేట్లు కూడా వెళ్ళాం కానీ ఇంత రెస్పాండ్గా ఉండదు ఒక్కొక్క దగ్గర. ఇక్కడ బాగా రెస్పాన్స్ అయ్యి మాకు ఏంది దీని విశిష్టత ఏంది, దీని తాలూకు మంచి చెడులు ఏంది, కార్యక్రమాలు ఏంది చాలా బాగా అభినందించి చాలా దీనిగా లోతుగా విశదీకరించి చెప్పడం జరిగింది. దీన్ని ఏ పామరులైనా మంచిగా అర్థం చేసుకొని ఈ విశిష్టత గ్రహించగలరు. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది.
వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. సంప్రదించవలసిన నంబర్లు 8686434434 మరియు 8686474474.